పెళ్ళెలా జరిగిందట నాన్న? బ్రహ్మాండంగా జరిగిందంట. అలాగే ఫోన్ చేసి చెప్పింది. మా వాళ్ళొకరికి ఈ మెడిసిన్ చాలా అర్జెంట్ అండి. సప్లై లేకపోవడంతో మెడికల్ షాప్లో దొరకటం లేదు. నర్సింగ్ హోమ్స్లో ట్రై చేయమని వాళ్లే చెప్పారు. వద్దు మామయ్య, మనం గెలిచిన మాట వాస్తవమే అయినా అవతల వాళ్ళు ఓడేమన్న కస్తూ ఉంటారు. అందులోనూ ఐశ్వర్య బాగా హట్ అయి ఉంది. స్పృహలోకి వచ్చాక తనకి అబార్షన్ అయిందన్న విషయాన్ని ఆవిడ ఎలా డైజెస్ట్ చేసుకుంటారో. సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడించే. ఏ జన్మలో ఏ పాపం చేశామో సూర్యగారు. నన్ను నమ్మిన రెడ్డమ్మ దగ్గర నేను నమ్మకం పోగొట్టుకున్నాను. నా తమ్ముని నమ్మిన ఐశ్వర్య గారు వాడి కోసం కడుపును పోగొట్టుకున్నారు. నమ్మిన వాళ్లకు ప్రాణాలిచ్చే వంశంలో పుట్టి ఇలా ప్రాణాలు బలి తీసుకుంటున్నాం. ఇంతమందిని కబళించే చావు నన్నెందుకు కరుణించడం లేదో అర్థం కావడం లేదు. రెడ్డి గారు, ఇందులో మీ తప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు. నమ్మిన సిద్ధాంతం కోసం మనందరం పోరాడుతున్నాం. అంతవరకే ఆలోచించండి. ఇందులో ఆ భగవంతుడు ఏం ఆశించాడో, ఏం జరగాలని శాసించాడో సగం దూరం ఈదుకుంటూ వచ్చాం. ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళటం కన్నా ముందుకు వెళ్ళటమే కరెక్ట్. ప్రయత్నిస్తూ ఓడేమన్న తృప్తైనా మిగులుతుంది. వాడిని చూసారా? మీనాక్షి మెళ్ళలో తాళిపట్టం చూసి షాక్లో ఉండిపోయాడు. వాడిని తీసుకుని ఇంటికెళ్ళండి. జీవితం అంటే ఏంటో చెప్పడానికి ప్రయత్నించండి. మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చూడండి. తీసుకెళ్ళండి. ప్లీజ్ వెళ్ళండి. రెడ్డి గారు, మనం పిల్లలకు నేర్పాల్సింది చదువులు ఆటలు కాదు, అందివ్వాల్సింది ఆస్తులు పదవులు కాదు. బతుకు మీద నమ్మకం, బతకగలమనే ధైర్యం. అది లేకే కుర్రాళ్ళు ఇలా అయిపోతున్నారు. వెళ్ళండి, వెళ్ళి వాడికి ఆ భరోసా ఇవ్వండి. అలాగే సూర్యగారు, వాడికి భరోసా అందించడమే కాదు, ఐశ్వర్య గారి విషయంలో మీతో బాధ్యతను పంచుకుంటాను. అలాగే, అవసరమైనప్పుడు కాల్ చేస్తాను. సాత్విక్, జాగ్రత్త. లే. I say stop it! నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి?
అది చావు దెబ్బ కొట్టినట్టున్నారు తప్ప చంపటం కాదని చెప్పాను. కానీ జరిగిందేంటి? అలేఖ్యకి అలేఖ్యదేవికి తేడా తెలీదా మీకు? అంత గుడ్డిగా దందా నడుపుతున్నారా మీరు? మీ వల్ల నాకు 3 నష్టాలు. మీరు అలేఖ్యని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల నా బావమరిది జీవితం, వాడు ప్రేమించిన అమ్మాయి జీవితం నాశనం అయిపోయాయి. ఆ అలేఖ్యదేవి పెద్ద ఆవిడ, ఏ పాపం ఎరుగని అమాయకురాలు. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది. అంతేకాదు, నా ప్రాణానికి ప్రాణం, నా సర్వస్వం, నా భార్య ఐశ్వర్య గాయపడి ఆసుపత్రి పాలైంది. అందుకే నిన్ను క్షమించబుద్ధి కావటం లేదు. నిన్ను కానీ నీలాంటి వాళ్ళని నమ్మటం నా తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు. గుడ్ బై. ఏందన్నా వీడి రుబాబు? కొడుకును ఏసేయకుండా పంపిస్తావేందన్నా? ఇప్పుడైనా చెప్పు బాయ్, తల నరుక్కొస్తా. ఎందుకురా తొందర? వాడేదో ఆవేశంలో అన్నాడు. शाम को फिर अपने पास ही आएगा. వాడు రాడన్నా. आता रे, जरूर आता. वो एक चूहा है. ఎలుక వంటింట్లో తిరిగినా, మెయిన్ హాల్లో తిరిగినా చివరికి కలుగులోకే రావాలి. క్రిమినల్ అనేవాడు అరెస్ట్ అయ్యే వరకు అండర్ గ్రౌండ్ లోనే రెస్ట్ తీసుకోవాలి. ఓ లేదు నాన్న, లేదు. నా బంగారు తండ్రివి కాదు, నా చెట్టి తండ్రివి కాదు. లేదు నాన్న, లేదు. ఎందుకమ్మా? ఏమైంది చెప్పు? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ ఇక్కడే ఉంది కదా, అమ్మ ఇక్కడే ఉంది కదా నాన్న. ఎందుకు? అయ్యో ఏడుకు నాన్న. ఓ ఇటువంటి మేడం. లేదు నాన్న, ఏమైందమ్మా? ఎందుకు? మేడం, బాబుకి కడుపు నొప్పిగా ఉందేమో, పాలు కూడా తాగలేదు. మధ్యాహ్నం ఏం పెట్టావు వీడికి? పెళ్లిలో తినిపించిన అన్నమే మేడం. అప్పుడు కూడా బాబు సరిగ్గా తినలేదు. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. The number you are trying is currently switched off. Please dial or try again later. అయ్యో లేదు నాన్న. మేడం, బాబుకు జ్వరం ఎక్కువైనట్టుంది. ఇందాకటి కంటే వెచ్చగా ఉంది. ఇంకోసారి ఆ మందు వేనా? నో, ఆ పని మాత్రం చేయకు. పారాసెటమాల్ 8 గంటలకు ఒకసారి వేయాలి. నువ్వు ఒక పని చేయి, ఇటివ్వు. నువ్వు వెళ్ళి క్లాత్ తడిపి తీసుకురా. అలాగే మేడం. నాన్న ఏడుకురా, ఏడుకు నాన్న, ఏడుకు. నువ్వు అలా ఏడిస్తే నాకేం తోచుదురా. ప్లీజ్, ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుందిరా. ప్లీజ్ నాన్న ఏడుకు, నా బంగారు తండ్రివి కాదు. ఏడుకురా ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ నాన్న. ఏడుకు నాన్న. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. అమ్ములేదులే, ఊరుకో. మేడం,
ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి The number you're trying is currently switched off. Please dial or try again later. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. సాత్విక్, చిన్నప్పుడు అమ్మ ఓ మాట చెప్తుండేది. అనుకున్నది జరిగిన రోజు నువ్వు ఆ దేవుణ్ణి మర్చిపోతావు, తను అనుకున్నది చేయాలనుకున్న రోజు ఆ దేవుడు నిన్ను మర్చిపోతాడు అని. అప్పుడు ఆ మాటకున్న విలువ నాకు అర్థం కాలేదు. టైం గడిచే కొద్దీ ఆ మాట విలువేంటో, అందులో నిజమేంటో అర్థమైంది. జీవితంలో ఒక్కో అనుభవం ఎదురయ్యే కొద్దీ ఆ సత్యం రక్తంలో కలిసి నరనరాల్లో జీర్ణించుకుపోయింది. నీకు ఈరోజు ఇలా జరిగింది కాబట్టి చెప్పడం లేదు సాత్విక్. నా జీవితంలో నేను ఫేస్ చేసిన అనుభవాల్ని చెప్తున్నా. మన చేతుల్లో ఏం లేదన్న నిజం తెలుసుకున్న రోజే మనిషికి మనశ్శాంతిరా. ఒక్క విషయం సూటిగా చెప్పాలంటే మన వంశానికి ప్రేమ అన్నది వచ్చి రాలేదురా. నేను కూడా నీ వయసులో ప్రేమించాను. ప్రేమించబడ్డాను. పెళ్ళాడాను. ఇది నాది, నా సొంతం అనుకునే లోపు నేను తప్ప మరేం మిగలకుండా నా సర్వస్వం పోగొట్టుకున్నాను. అప్పుడు ప్రేమే జీవితం అనుకున్నాను. ఇప్పుడు జీవితంలో ప్రేమ ఒక భాగం అని తెలుసుకున్నాను. నీ జీవితం నా జీవితంలో కాకూడదని ప్రయత్నించాను. కానీ ఆ ప్రయత్నంలో నేను ఓడిపోయాను. అసలు ఇందులో మనిద్దరి పొరపాటు ఉందిరా.
రెడ్డెమ్మ ఇంటి మనిషిని ప్రేమించడం నీ పొరపాటు. మన ఇంటి దేవత కాబట్టి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకపోవటం నా గ్రహపాటు. విదేశాల్లో చదివినా స్వచ్ఛమైన పల్లెటూరి రక్తం రామన్నది. మనం చచ్చినా మన విశ్వాసం విలువలు చావో. ఏం చేద్దాం చెప్పు? సరే, జరిగిందేదో జరిగిపోయింది. మర్చిపో. ఈ రాత్రితో మొత్తం మర్చిపో. పొద్దున్న నుంచి కొత్త జీవితం మొదలుపెట్టాం. లే. మీనాక్షి, దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా. ఇది చేరువ కోరే తరుణం, ఇరు ఎదలలో మెల్లని చలనం. ఇక రాత్రులు ఇంకొక నరకం, వయసుల అతిశయం. మీనాక్షి, కదలకు, అక్కడే ఉండు. డోంట్ గెట్ డిస్టర్బ్డ్ మీనాక్షి. నేనే వస్తాను. ఓ, ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నావా? తమాషా చెప్పనా? ప్రతి సినిమాలోనూ ఇలాంటి ఫస్ట్ నైట్ సీన్లో కంపల్సరీగా పున్నమి చంద్రుడు ఉంటాడు. మరి మన ఫస్ట్ నైట్ రోజున ఉన్నాడా? చిరాగ్గా అనిపిస్తుందా? ఎందుకు చిరాకు? తగులుతున్నానన్నా, తగులుకున్నానన్నా? నాకు నువ్వంటే ప్రాణం మీనాక్షి. నిన్ను పెళ్ళాడడం నా టార్గెట్. అది సాధించడం కోసం, ఇలా నీ ముందు నీ భర్తగా నిలబడ్డం కోసం నానా తిప్పలు పడ్డాను. నాటకాలు ఆడాను. అందులో భాగంగానే నిన్ను బాధ పెట్టాను. నిజం చెప్పాలంటే పాపం ఆ సాత్విక్ గాన్ని కూడా బాధ పెట్టాను. నువ్వు అలా చూడకు మీనాక్షి. ప్రామిస్ గా ఇదంతా నీకోసమే చేశాను. నువ్వు సాత్విక్ ని ప్రేమించావు కాబట్టి నేను విలన్లా కనిపిస్తున్నాను.
అవును మీనాక్షి, మొదట నాతో నిస్తార్థమైన అమ్మాయిగా నా వైపు నుంచి సాత్విక్ని చూడు. ఇప్పుడు వాడు విలన్లా కనిపిస్తున్నాడు కదా. అంతే మీనాక్షి, ఇదంత సింపుల్ సమస్య. ఇప్పుడు నువ్వు నా భార్యవి, వాడొచ్చి నీ మీద చేయి వేస్తానన్నాడు అనుకో, టచ్ చెయ్యనివ్వను. టెంపరేచర్ ఎంత ఉంది?